సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన అభిలాష్ రెడ్డి, గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామానికి చెందిన గౌరీ, గత 3 సంవత్సరాల క్రితం, ఇంట్లో వారిని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని, హైదరాబాదులో కాపురం ఉంటూ 9 నెలల బాబుతో గౌరీ సంతోషంగా గడుపుతున్న కాపురంలో కొన్ని నెలల క్రితం అలజడి నెలకొంది. అభిలాష్ రెడ్డి కుటుంబ సభ్యుల మాటలు విని గౌరీని వారి తల్లిగారి ఇంటి వద్ద అభిలాష్ రెడ్డి వదిలి చాలా రోజులుగా ముఖం చాటేయడంతో గత 2 రోజులుగా పాతూరు గ్రామంలో అభిలాష్ రెడ్డి ఇంటి ముందు గౌరీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మీడియాలో విస్తృత ప్రచారం జరగగా, మర్కుక్ ఎస్ఐ దామోదర్ జోక్యంతో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఒక్కటి చేశారు. దాంపత్యం అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సహజం అని అన్నారు. అన్నం తినక ఎవరు పెట్టినా అన్నం తింటలేదు. ఆ పాపను ఎత్తుకొని ఏడుస్తా ఉంది, ఊరంతా తిరుగుతున్నది. పాపను అన్యాయం మంచిగా చేయాలి. మనం అందరం కూడి ఆయన మోసం చేయాలి. ఆయన మోసం చేస్తే మోసం జరగవద్దు. మనం ఉన్నాక మోసం జరగవద్దు. మనం అందరం కూడి న్యాయం చేయాలి. మన మండలం మర్కుక్ మండలం ఫస్ట్ పోయినప్పుడు లేదా ఇప్పుడు ఇట్లా పిల్ల న్యాయం 3 ఏళ్ళ కోళ్ళు ఉండి ఇప్పుడు పాప పుట్టంగానే నువ్వు న్యాయం నడమంత్రాన ఆగం చేయాలంటే ఆ పిల్ల చేస్తే మనకు పాపం తగ్గుతుంది. మనం అట్లా చేయొద్దు. మనం అందరం ఊడంతా కూడి మనం న్యాయం చేయాలి. మనం మర్కుక్ మండలం అందరం కూడి మనం న్యాయం చేయాలి సార్. మనం అందరం న్యాయం చేయాలి. పిల్ల ఏడ్చుకుంది, 5 రోజుల కోడి పట్టిస్తున్నాం. ఈ ఊర్లోనే ఉండాలి. నేను 2 కోరుకుంటున్నా. నన్ను మళ్ళీ ఒకవేళ నన్ను బయట పెట్టినా నన్ను ఏదో ఒకటి చేస్తామని చూస్తున్నారు వాళ్ళు. నేను ఎక్కడి నుంచి 2 ఆప్షన్స్ నేను అడిగేది. వాళ్ళ ఇంట్లోనే ఉంచాలి, లేకపోతే ఈ ఊర్లోనే ఉంచాలి. నేను ఇది ఒకటే కోరుకుంటున్నా. మనకు బయటకు పోయినాక నన్ను ఏం చేసేది తెలియదు. వీళ్ళు ఈ విధానంగా ఇట్లా నన్ను పిలిపించారు, మీడియా వాళ్ళని అది ఇది పోలీస్ ఇళ్ళకి ఎక్కించారని నన్ను బయట పోయినాక కూడా ఏదన్నా చేస్తారు. నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను ఇక్కడనే ఉండాలని కోరుకుంటున్నా. మరి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. గత 2 రోజులుగా సింగిరెడ్డి సంతోష్ రెడ్డి వాళ్ళ కొడుకు అభిలాష్ రెడ్డి, ఆమె భార్య గౌరీ భర్త తీసుకుపోవట్లేదని చెప్పేసి ఈ పాతూరు విలేజ్కి వచ్చి, నా భర్త నన్ను తీసుకుపోవట్లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంచెం ఇష్యూ రేజ్ అయ్యిండే. ఆ ఇష్యూ గురించి ఇద్దరిని భార్యాభర్తలు పిలిపించి వాళ్ళ ఇంటికాడనే ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి, వాళ్ళ భార్యాభర్తలకు సంవత్సరం అన్నాక ఇలాంటి చిన్న ఇష్యూస్ జరుగుతాయి, దీనికే మీరు అనవసరంగా రోడ్డు మీకు రావద్దని మంచి విషయాలు కొన్ని చెప్పి అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించి, అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా వీళ్ళ ఇంటికాడ కాకుండా మీకు నచ్చిన ఒక ప్లేస్లో మీరిద్దరే ఉండి సంసారం చేసుకుంటూ మీ తల్లిదండ్రుల దగ్గర చూసుకుంటూ అన్ని విధాలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి అబ్బాయి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అమ్మాయికి కూడా కొంచెం ఓపిక ఉండాలి, ప్రజలను తొందరపడద్దు, అబ్బాయి కూడా సపోర్ట్ చేయాలని అమ్మాయి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా 4 మంచి విషయాలు చెప్పి వాళ్ళు లైఫ్లో మంచి రెడీ అయ్యాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేసి పంపించడం జరిగింది.